వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలము ఆయన కృప, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ 2026 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 21వ తారీఖు ఈ రోజు వరకు దేవుడు కాచి కాపాడినందుకు మరొకసారి దేవుడికి కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 20-21 వచనాలు. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగించేసి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభు, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినైనా ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి నాయనా మీ యందు విధేయత చూపించి మీ మాటకు నాయనా భయపడినప్పుడు, మీకు భయపడినప్పుడు, అంటే నా తండ్రి మిమ్మల్ని ఘనపరిచినప్పుడు, నా ప్రభు విధేయత చూపి భయపడి మిమ్మల్ని ఘనపరిచినప్పుడు మీరు ఏమి చేస్తారో, మీరు చేసే మేలేమిటో మాకు వివరించి మేము అటు ప్రకారం విధేయతలో కొనసాగే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి విక్కలీనంగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి సంతానాభివృద్ధి కలుగు చేశారు. ఇక్కడ ఈ వాక్యం చూసుకుంటే ఆ మంత్రసానులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి దేవుడు ఏం మేలు చేశాడు మనం చూసుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం చూసుకుంటే 1వ అధ్యాయంలో ఐగుప్తుల్లో ఇశ్రాయేలీలు బహుగా విస్తరించారు. ఆ విస్తరించడం చూసి ఏం చేశాడు, వారి కష్టాలు మరియు ఫరో ఆజ్ఞలను ఈ అధ్యాయం వివరిస్తుంది మాట. ఐగుప్తులో వాళ్ళు ఎలా విస్తరించారు, ఫరో మారిపోయాడు, అంటే యోసేపు తర్వాత వాళ్ళ తరమంతా అయిపోయిన తర్వాత కొత్త ఫరో వచ్చాడు. వచ్చిన తర్వాత కొత్త రాజు వచ్చాడు అన్నమాట. కొత్త రాజు ఎవరు వచ్చినా వాళ్ళని ఫరో అంటారు కాబట్టి కొత్త రాజు వచ్చిన తర్వాత వారి కష్టాలు మరియు ఆ యొక్క రాజు యొక్క ఆజ్ఞలు ఎక్కువైపోయాయి. యోసేపు కాలం తర్వాత ఇశ్రాయేలీలు బహుగా విస్తరించి అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తులో వీళ్ళు ఎలాగైపోయారంటే బానిసలుగా మారారు. మరి మగ శిశువులను చంపాలన్న ఆ ఫరోకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు బహుగా విస్తరించేస్తున్నారు, అందుకని మగపిల్లల్ని చంపేసేయాలి అని ఒక ఆలోచన వచ్చి మంత్రసానులకు వివరిస్తాడనమాట. ఇశ్రాయేల్ స్త్రీలు కనినప్పుడు వాళ్ళు మగ శిశువులైతే వాళ్ళని చంపేయమని, ఆడ శిశువులైతే బ్రతకనిమ్మని ఫరో ఆజ్ఞ ఇస్తాడు. ఆ మంత్రసానుల పేరేంటంటే షిప్రా, పూయ. కానీ వాళ్ళు ఫరో ఆజ్ఞకు భయపడలేదు. ఫరో రాజు, ఆయన ఆజ్ఞకి భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు అన్నమాట. ఆ మగ శిశువులు చంపాలన్న ఆలోచన ఇచ్చిన ఆజ్ఞని వాళ్ళు దేవునికి భయపడి అతిక్రమించి ఆ ఆజ్ఞను ఉల్లంఘించినట్లుగా చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి ఓ మంత్రసానులు దేవునికి భయపడి రాజు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు మరి నీవు నా భయం, దేవుని యందు మన విధేయత, భయపడడం ఏంటంటే విధేయత చూపిస్తున్నారు, దేవుని మాటకి విధేయత చూపిస్తున్నారు. ఒక మానవుని యొక్క రాజు, ఒక మానవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి దేవాదేవుడైన దేవుడికి భయపడి వాళ్ళు ఆ ఆజ్ఞను ఉల్లంఘించినట్టుగా చూస్తున్నాం. మరి మనం ఎలాగున్నాం? మనం దేవుని మాటకి విధేయత చూపుతున్నామా? ఆయన ఆజ్ఞకి లోబడుతున్నామా? ఆయన మాటకు భయపడుతున్నామా? ఆయన గనపరుస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి.
ఈ అధ్యాయం ఇంకా ఏం చూస్తుందంటే దేవుని వాగ్దానం నెరవేరాలి కాబట్టి వాళ్ళకి ఈ ఫరో రాజు ఎన్నో కష్టాలు, అంటే దేవుడు మనల్ని ఆయన వాగ్దానం నెరవేరాలంటే అనేక శ్రమలు శోధనల గుండా అనేకమైన పరిస్థితుల గుండా నడిపిస్తాడు. వాటి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాము. చివరికి ఆయన మన గమ్యస్థానాన్ని నడిపిస్తాడు. ఇక్కడ కూడా అట్లాగే మరి ఆయన వాగ్దానం నెరవేరాలి కాబట్టి ఫరో రాజు మనసు కఠినమైపోయింది. ఆయన వాళ్ళకి విస్తారమైన పనులు, కష్టాలు, బాధలు, వెట్టి పనులు, చాకరీలు అన్నీ విస్తరించి అంటే ఎక్కువ చేసినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు కుటుంబంతో ఐగుప్తుకు వచ్చినప్పుడు 70 మంది అంట. ఆయన కుటుంబంతో ఐగుప్తుకు వచ్చినప్పుడు వాళ్ళ 70 మంది. యోసేపు మరణం తర్వాత ఆ తరమంతా గతించిపోగా ఇశ్రాయేలు బహుగా సంతానాభివృద్ధి పొంది దేశమంతటా నిండారన్నమాట. వాళ్ళు బహుగా విస్తరించారు. ఆ తరం యోసేపు మరణం తర్వాత ఆ తరమంతా గతించిపోయినా ఇశ్రాయేలు బహుగా సంతానాభివృద్ధి పొంది దేశమంతటా నిండారట. ఇది ఫరోకి కట్టగింపుగా ఇది. యోసేపు నేరుగని కొత్త ఫరో ఐగుప్తుకు రాజయ్యాడు కాబట్టి ఇశ్రాయేల్ సంఖ్యను చూసి వీళ్ళని ఇలాగా సంతానాభివృద్ధి చెంది నిండిపోవడం చూసి ఈయనకి యోసేపు గురించి తెలియదు, ఈయన కొత్త రాజు ఈయనకి వాళ్ళ యొక్క సంఖ్యను చూసి భయమేసిందంట. వారిని కఠినంగా బానిసలుగా చేసేసాడు. మన అభివృద్ధి చూసి, మన విస్తరింపు చూసి ఆత్మీయంగా కానీ, ఈలోకంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, మరి ఏ విషయంలోనైనా మనం విస్తరించి అభివృద్ధి పొందుతూ ఉంటే అనేక మంది మనని చూసి అసూయపడుతూ ఉండవచ్చు. కానీ దేవుని ఏర్పాటు, దేవుని తోడు నీకు తోడుగా ఉంటుంది మాట. అలాగే ఇక్కడ దేవుడు వాళ్ళకి తోడే ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళని కాపాడుతూనే వస్తున్నాడు మాట. ఫరో ఇశ్రాయేలు పురుష సంతతిని చంపమని అప్పుడు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కదా. హీబ్రూ మంత్రసారులైన షిప్రా మరియు పూయిలకు ఆజ్ఞాపించాడు. ఈ విస్తరింపు అది చూసిన తర్వాత ఈయనకి ఆ సంఖ్యను చూసి ఈయన భయపడిపోయి, వీళ్ళు బాగా విస్తరించిపోతున్నారని భయపడిపోయి వాళ్ళని బానిసలుగా చేయడమే కాకుండా మంత్రసానులకి ఆజ్ఞాపించినట్టుగా మనం చూసాం. ఆ మంత్రసానులు అయితే రాజు ఆజ్ఞను ఉల్లంఘించారు. దేవునికి భయపడి ఫరో ఆజ్ఞకు లోబడకుండా మగపిల్లలను బ్రతికించారు. వాళ్ళు అలాగా మగపిల్లలను బ్రతికించారు. దేవునికి భయపడ్డారు కానీ రాజుకి భయపడలేదు. మంత్రసానులు దేవునికి భయపడితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి మేలు చేశాడు అన్నమాట. దేవుడు వారిని ఆశీర్వదించి వారి కుటుంబాలను ఇచ్చాడు. వారికి కుటుంబాలను ఇచ్చి వాళ్ళని సంతానంతో అభివృద్ధి పరిచినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళని విస్తరింపు చేసినట్లుగా మనం వాక్యం చదువుకున్నాం. ఈ అధ్యాయం దేవుడు తన ప్రజల కష్టాలను చూస్తున్నాడని మరియు వారిని ఆశీర్వదించడం కొనసాగిస్తాడని మనకి అర్థమైపోతుంది మాట, తెలుస్తూ ఉంటుంది. ఫరో కఠినత్వం ఉన్నప్పటికీ ఇశ్రాయేల్ అభివృద్ధి ఆగిపోలేదు. ఆగిపోకుండా అభివృద్ధి చెందుతూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మంత్రసారులు దేవునికి భయపడినందున, విధేయత చూపినందున దేవుడు వాళ్ళని ఆశీర్వదించినట్టుగా గొప్ప కార్యం చేసినట్లుగా చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానములకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే దీర్ఘాయుష్లకు కారణం. దేవుని యందు భయభక్తులు విధేయత చూపడమే ఆయన్ని ఘనపరచడం. అది సర్వసంపదలకు ఆశీర్వాదకరంగా మనకి సర్వసంపదలు ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. ఒకటి దేవుని భయం, విధేయత మనం చూపితే ఆశీర్వదింపబడతాం, అభివృద్ధి చెందుతాం. విధేయత కలిగి ఉండాలి. ఫరో ఇచ్చిన ఆజ్ఞను ఆ మంత్రసారులు, కేవలం మంత్రసారులు భయపడలేదు, దేవునికి భయపడ్డారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి కుటుంబాల నుంచి వాళ్ళకి సంతానాభివృద్ధి కలిగజేసినట్లుగా చూస్తున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో మనం ఎలాగున్నాము? మరి మనం దేవునికి భయపడుతున్నామా? దేవునికి విధేయత చూపుతున్నామా? దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూసేటప్పుడు ఏ ఆశీర్వాదమైన, ఏలోక సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం చూస్తున్నప్పుడు, కనిపెడుతున్నప్పుడు మరి భయభక్తులు కలిగి ఆయన చెందవలసిన ఘనత, మహిమలు, వినయ విధేయతలు మనం చూపుతున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఎలాగ ఉన్నాం? మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు కాబట్టి మనము అలాంటి భయభక్తులతో, సాధారణమైన
మంత్రసానులు ఎలా భయభక్తులు చూపిస్తే మరి నీవు నేను ఎలాగా భయభక్తులు కలిగి ఉండాలి మనం తెలుసుకొని మరి ముందుకు సాగిపోదాం. మరొకసారి ఆ వచనం చదువుకోండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలరేట. విస్తరించి చాలా సంతానాభివృద్ధి అయిపోయారు, విస్తారం అయిపోయారు, మిక్కిలి ప్రబలరే. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి సంతానాభివృద్ధి కలుగు చేశారు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ప్రశ్నించుకోవాల్సిన వారమైన దేవుడికి ఏది చేసినా ఆయన మనని రుణస్థుడిగా ఉంచడు, మనకు మేలు చేస్తాడు, అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. కాబట్టి దేవునికి భయపడాలి, దేవునికి వినయ విధేయతలు చూపించాలి, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి, అభివృద్ధిలోకి సాగిపోవాలి. ఏ అభివృద్ధి అయినా ఆత్మీయ శరీర సంబంధమైన లోక సంబంధమైన అభివృద్ధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు హృదయంని ఆయన ముందు హృదయంలోంచి మనం ఆయనకి భయభక్తులు ఎల్లప్పుడూ మన జీవితకాలం కలిగి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని ప్రేమామయుడు కృపామయుడు దయామడిమైన ప్రభు, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదములకు వచ్చిన ఆయన ఈ వాక్యాన్ని ఆయన విధేయత ద్వారా ఆ మంత్రసానులకు మీరు చేసిన మేలును బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, వారి సంతానాభివృద్ధిని విస్తరించి ప్రబలింపచేసిన విధానం బట్టి నాయన మీరు మాకు సాదృశ్యంగా ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ అందు ఇంకా నువ్వు మేము భయభక్తులు కలిగి మీ ఆశీర్వాదాలు పొందుకొని ఆత్మీయంగా శారీరకంగా అభివృద్ధి చెందాలంటే మేము ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించిన విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ మా బిడ్డలందరి గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించరుగాక. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. దేవుడి వాక్యం దీవించరుగాక. ఈ వీడియోని నేను ముగిస్తాను.